ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని అప్డేట్స్ గురించి మాట్లాడదాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి. మీలో చాలామంది వీడియోని చూస్తున్నారు గానీ, వీడియోని లైక్ చేయట్లేదు. కంపల్సరీ మీరు వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతది. అందుకని మీరు వీడియోని కంపల్సరీ లైక్ అయితే చేయండి. సో, ఫస్ట్‌గా మాట్లాడదాం కోడీ రోడ్స్ గురించి. కోడీ రోడ్స్, రోమన్ రీన్స్ గురించయితే మాట్లాడడం జరిగింది. మరి కోడీ రోడ్స్, రోమన్ రైన్స్ గురించి ఏమన్నారు? కోడీ రోడ్స్, రోమన్ రైన్స్ టైటిల్ రీన్‌ని అండ్ కోడీ రోడ్స్ టైటిల్ రీన్‌ని కంపేర్ చేయడం జరిగింది. సో, కోడీ రోడ్స్ ఛాంపియన్‌గా అయినప్పటి నుండి కోడీ రోడ్స్ ప్రతి ఒక్క సిటీకి వెళ్తున్నాను అండ్ అలాగే ఫ్యాన్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తున్నానని కోడీ రోడ్స్ అయితే చెప్పడం జరిగింది. అండ్ రోమన్ రైన్స్ ఛాంపియన్‌గా ఉన్నప్పుడు కోడీ రోడ్స్ లాగా రోమన్ రైన్స్ ప్రతి ఒక్క సిటీకి వెళ్ళలేకపోయినాడని కోడీ రోడ్స్ అయితే రోమన్ రీన్స్ గురించి అనడం జరిగింది. అండ్ అలాగే ఫ్యాన్స్‌ని కూడా ప్రతి ఒక్క సిటీకి వెళ్ళి ఎంటర్‌టైన్ చేయలేకపోయినాడని రోమన్ రీన్స్ గురించి కోడీ రోడ్స్ అయితే అనడం జరిగింది. సో, మరి మీరు కోడీ రోడ్స్ అన్నదాన్ని అగ్రీ చేస్తారా? చేయరా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. సో, మీరు నన్నడిగితే నేనైతే అగ్రీ చేయను కోడీ రోడ్స్ అన్నదాని ప్రకారం. ఎందుకంటే రోమన్ రీన్స్ టైటిల్ రీన్‌ని మన కోడీ రోడ్స్ కంపేర్ చేసినారు. సో, లాస్ట్ ఇయర్ నుండి రోమన్ రీన్స్ టైటిల్ రీన్‌ని కంపేర్ చేస్తే నేను అగ్రీ చేసేవాడిని. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నుండి రోమన్ రీన్స్ కంటిన్యూగా డబ్ల్యూడబ్ల్యూలో రాలేదు. కొంచెం బ్రేక్ తీసుకున్నారు. మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూలో వచ్చినారు. సో, ఆ విధంగా రోమన్ రీన్స్ పర్ఫార్మెన్స్ అనేది కొంచెం లో అయింది. సో, లో అవ్వడం అంటే కంటిన్యూగా రాలేదని అర్థం. ప్రతి ఒక్క సిటీకి వెళ్ళలేదని అర్థం. కాకపోతే కోడీ రోడ్స్ ఇక్కడ ఏమన్నారు? టోటల్ టైటిల్ రీన్‌ని రోమన్ రీన్స్ టైటిల్ రీన్ మొత్తాన్ని కంపేర్ చేసినారు. సో, అలా చూసుకుంటే కోడీ రోడ్స్‌తో నేనైతే అగ్రీ చెయ్యను. ఎందుకంటే రోమన్ రైన్స్ టైటిల్‌ని విన్ అయినప్పటి నుండి కంటిన్యూగా డబ్ల్యూడబ్ల్యూలో వచ్చినారు. ప్రతి ఒక్క ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో తన టైటిల్‌ని అయితే డిఫెండ్ చేసినారు. ఆల్మోస్ట్ అన్ని ప్రీమియం లైవ్ ఈవెంట్‌లోనైతే రోమన్ రైన్స్ అయితే ఫైట్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా డబ్ల్యూడబ్ల్యూఈ డార్క్ మ్యాచెస్‌లో కూడా రోమన్ రైన్స్ ఫైట్ చేసినారు. స్మాక్‌డౌన్ ఆఫర్‌లో అండ్ రాలో కూడా అపియర్ అయితే అయినారు రోమన్ రైన్స్. అండ్ అంతేకాకుండా డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ షోలో కూడా హౌస్ షోలో కూడా రోమన్ రైన్స్ అయితే పర్ఫామ్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా తన టైటిల్‌ని కూడా డిఫెండ్ చేయడం జరిగింది. సో, మరి దీన్ని బట్టి చూసుకుంటే కోడీ రోడ్స్‌తో నేను 100% అగ్రీ చెయ్యను. కోడీ రోడ్స్, రోమన్ రైన్స్ లాస్ట్ ఇయర్ నుండి కంటిన్యూగా డబ్ల్యూడబ్ల్యూలో రాలేదు. తన టైటిల్‌ని కరెక్ట్‌గా డిఫెండ్ చేయలేదంటే మనం అగ్రీ చేసేవాళ్ళం. రోమన్ రైన్స్ ఫ్యాన్స్ అయినా సరే, కోడీ రోడ్స్ ఫ్యాన్స్ అయినా అగ్రీ చేసేవాళ్ళు. ఎందుకంటే అది ఉన్నదే. సో, రోమన్ రైన్స్ కంటిన్యూగా డబ్ల్యూడబ్ల్యూలో రాలేదు. సో, అది ఉన్నదే. సో, ఉన్నదాన్ని చెప్తే ఫ్యాన్స్ ఎవరైనా సరే యాక్సెప్ట్ చేయాల్సిందే. కాకపోతే కోడీ రోడ్స్ ఇక్కడ రోమన్ రైన్స్ మొత్తం టైటిల్ రీన్‌ని కంపేర్ చేసినారు కాబట్టి సో, ఏ ఫ్యాన్ కూడా కోడీ రోడ్స్‌తో అగ్రీ చెయ్యరు. సో, మరి ఉన్నట్టుండి కోడీ రోడ్స్, రోమన్ రైన్స్ గురించి ఇలా కొంచెం నెగెటివ్‌గా ఎందుకు మాట్లాడుతున్నారు? సో, నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పినాను. మేబీ కోడీ రోడ్స్ హీల్ టర్న్ చేస్తారని రూమర్స్ అయితే వస్తున్నాయన్నమాట. సో, ఇప్పుడు రోమన్ రైన్స్‌కి చాలామంది ఫ్యాన్స్ అయితే సపోర్ట్ చేస్తున్నారు. అండ్ స్మాక్‌డౌన్‌లో రాలో కూడా వి వాంట్ రోమన్ అని అయితే అంటున్నారు. సో, అలా చూసుకుంటే మరి రోమన్ రైన్స్ గురించి పాజిటివ్‌గా ఉన్న ఫ్యాన్స్ మనసులో సో, ఇప్పుడు కొంచెం నెగెటివ్‌గా రోమన్ రైన్స్ గురించి మాట్లాడితే కోడీ రోడ్స్‌కి కూడా కొంచెం నెగెటివ్ అనేది వస్తది. సో, దాన్ని బట్టి మేబీ కోడీ రోడ్స్ హీల్ టర్న్ చేయొచ్చు. సో, దాన్ని ఉద్దేశించి ఇలా మాట్లాడి ఉండవచ్చు కోడీ రోడ్స్. సో, కోడీ రోడ్స్‌కి పర్సనల్‌గా రోమన్ రైన్స్ అంటే ఏం కోపమైతే లేదు. ఆల్రెడీ కోడీ రోడ్స్ రోమన్ రైన్స్‌కి అక్నాలెడ్జ్ చేసినారు. సో, మీరు మళ్ళీ కోడీ రోడ్స్ వేస్ట్ ఇవన్నీ కామెంట్‌లో పెట్టకండి. అండ్ నేనిప్పుడు డైరెక్ట్‌గా చెప్తున్నాను. కోడీ రోడ్స్‌తో నేను అగ్రీ చెయ్యనని. సో, మరి మీరేమంటారో, మీకేమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రికోషెట్ గురించి. సో, రికోషెట్ కాంట్రాక్ట్ అనేది ఎండ్ అవ్వబోతుంది ఈ సమ్మర్ స్లామ్ టైంలో. సో, మనకి ఇంకొక 1½ మంత్ అయితే ఉంది రికోషెట్ కాంట్రాక్ట్ ఎండ్ అవ్వడానికి. సో, మరి రికోషెట్ డబ్ల్యూడబ్ల్యూని వదిలేస్తారని రూమర్స్, అప్డేట్స్ అయితే వస్తున్నాయి. అండ్ రికోషెట్ కూడా డబ్ల్యూడబ్ల్యూని వదిలేద్దామనే తన మనసులోనైతే ఉందన్నట్టుగా రూమర్స్, అప్డేట్స్ అయితే వస్తున్నాయి. మరి నిజంగానే రికోషెట్ డబ్ల్యూడబ్ల్యూని వదిలేస్తారా లేదా అని తెలుసుకోవాలంటే మనం సమ్మర్ స్లామ్ టైం దాకానైతే వెయిట్ చేయాల్సిందే. అండ్ అంతేకాకుండా రికోషెట్‌కి డబ్ల్యూడబ్ల్యూలో ఎటువంటి స్టోరీ లైన్స్ కూడా లేవన్నట్టుగా అప్డేట్ అయితే వచ్చింది. సో, మరి దాన్ని బట్టి చూసుకుంటే మేబీ రికోషెట్ డబ్ల్యూడబ్ల్యూని వదిలే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉందనే చెప్పాలి. సో, ఇది 100% కన్ఫర్మ్ ఏమి కాలేదు. ఇంకా 1½ మంత్ టైం అయితే ఉంది. సో, ఈ టైంలో ఏదైనా జరగవచ్చు. మళ్ళీ రికోషెట్ మనసు మారొచ్చు. అండ్ డబ్ల్యూడబ్ల్యూ కూడా ఒక మంచి కాంట్రాక్ట్ ఇవ్వవచ్చు రికోషెట్‌కి. డబ్ల్యూడబ్ల్యూనే పర్ఫామ్ చేయవచ్చు మన రికోషెట్. సో, ఇలా జరగాలని కోరుకుందాం. సో, మిగతా అంతా దేవుడి దయ. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం న్యూ బ్లడ్ లైన్ మెంబర్ గురించి. సో, మనకి బ్లడ్ లైన్ 2.0 అయితే ప్రెజెంట్ కంటిన్యూ అవుతుంది డబ్ల్యూడబ్ల్యూలో. సోలో సికోవా యాజ్ ఎ న్యూ ట్రైబల్ చీఫ్‌గానైతే ఉన్నారు. దామా టోంగా, అండ్ టోంగా లోవా, పాల్ హెమన్,
సో వీళ్ళందరూ కలిసి ఒక బ్లడ్ లైన్ అంటే న్యూ బ్లడ్ లైన్ అయితే స్టార్ట్ చేసినారు. సో వీళ్ళు బ్లడ్ లైన్ని ముందుకు నడిపిస్తున్నారు. సో ఇందులో అంటే ఇప్పుడు న్యూ బ్లడ్ లైన్లో ఇంకా మెంబర్స్ యాడ్ అవుతారని మనకి చాలా రకరకాల రూమర్స్ అయితే ఉన్నాయి. సో అది జాకబ్ పటు అని, జిల్లా పటు అని, ఇలా రకరకాల పేర్లు అయితే వినిపిస్తున్నాయి ప్రజెంట్ మనకి. అండ్ ఇంకొక నేమ్ కూడా ఉంది. సో ఆ సూపర్ స్టార్ ఎవరు అంటే హీకులియో. సో హీకులియో తామా టోంగా అండ్ టోంగా లోవా బ్రదర్స్ అనమాట. సో ఫ్యామిలీకి సంబంధించిన పర్సన్ అన్నమాట. సో ఇప్పుడు హీకులియో కూడా న్యూ బ్లడ్ లైన్లో యాడ్ అవుతారని అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. సో ప్రజెంట్ హీకులియో న్యూ జపాన్ ప్రో రెజ్లింగ్లో ఉన్నారు. సో హీకులియో లాస్ట్ రన్ న్యూ జపాన్ ప్రో రెజ్లింగ్లో తొందరలోనే ఎండ్ అవుతుందని అప్డేట్ అయితే వచ్చింది. అండ్ అంతేకాకుండా హీకులియో డబ్ల్యూడబ్ల్యూలో వస్తారని కూడా అప్డేట్ అయితే వచ్చింది. ఇది నిజమయ్యే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంది. అండ్ అంతేకాకుండా జాకబ్ ఫటు కూడా సోలో సికోవాతో చేయగలుగుతారని అప్డేట్ అయితే వచ్చింది. సో మరి ఇంతకుముందు చూసుకుంటే జాకబ్ ఫటు రోమన్ రైన్స్ సైడ్, యూసో సైడ్ వెళ్తారని అప్డేట్ వచ్చింది. బట్ ప్రజెంట్ చూసుకుంటే జాకబ్ ఫటు సోలో సికోవా సైడే వెళ్తారంట. సో రకరకాల రూమర్స్ అయితే వస్తున్నాయి. సో డైలీ చేంజ్ అవుతున్నాయి అన్నమాట. అంటే బ్లడ్ లైన్ ఎటువైపు వెళ్తుంది, స్టోరీ లైన్ ఎలా ఉంటుంది, ఎవరు యాడ్ అవుతారు, సో ఎవరు సైడ్ ఉంటారు అనే దాని విషయంలో చేంజ్ అవుతూనే ఉంది. బట్ ప్రజెంట్ ఇప్పుడు మనకు జాకబ్ ఫటు అండ్ హీకులియో న్యూ బ్లడ్ లైన్లో యాడ్ అవుతారని అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. సోలో సికోవా, తామా టోంగా అండ్ టోంగా లోవా అండ్ హీకులియో, జాకబ్ ఫటు, సో వీళ్ళు న్యూ బ్లడ్ లైన్గా ఉంటారని అప్డేట్ అయితే వచ్చింది ప్రజెంట్ ఈరోజు. సో ఇలాగే ఉంటుందని గ్యారంటీ ఏం లేదు. ఈ అప్డేట్ కూడా చేంజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో ఇంతకుముందు కూడా రకరకాల రూమర్స్ అప్డేట్స్ వచ్చినాయి అండ్ చేంజ్ అయినాయి. ప్రజెంట్ ఇప్పుడు కూడా చేంజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అండ్ సోలో సికోవా గురించి ఇంకొకటి చెప్పాలి. మన స్మాక్ డౌన్ ఆఫేర్లో సోలో సికోవా ఒక టైప్లో ఫ్యాన్కి ఇచ్చి పడేసినారని చెప్పాలి. సో అక్కడ ఉన్న ఒక ఫ్యాన్ సోలో సికోవాకి వేర్ ఈజ్ యువర్ డాడీ, సో మీ డాడీ ఎక్కడ అని సోలో సికోవాని అడిగినారు. సో అప్పుడు సోలో సికోవా ఏమని రిప్లై ఇచ్చినారంటే, నువ్వు వెళ్ళి మీ అమ్మని అడిగని మన సోలో సికోవా రిప్లై అయితే ఇచ్చినారు. నిజంగా వేరే లెవెల్లో సోలో సికోవా అయితే రిప్లై ఇచ్చినారు. సో ఈ వీడియో కావాలంటే నేను ఆల్రెడీ ఇన్స్టాలో మెన్షన్ చేసినాను, మీరు ఒకసారి వెళ్ళి చూడండి. సో వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కంపల్సరీ కామెంట్లో అడగండి. సో నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను, మీ డౌట్స్ అన్నిటికీ క్లారిటీ ఇచ్చేస్తాను.